దగ్గర దగ్గర పెట్టుకో నీకు సపోర్టా? ఏం మాట్లాడుతున్నా? రా టాక్స్ విత్ పూజిత అనమాట. చెప్పు ఏంటి, ఎలా ఉంది ఈరోజు నాతో వ్లాగ్? హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ది బిందు డైరీస్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్లయితే హాయ్, ఐఎమ్ బిందు. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను నా ఫ్రెండ్ ఫ్లాట్కి వెళ్ళిపోతున్నాను అనమాట. సో అక్కడ తీసుకున్న క్యూట్ మూమెంట్సే ఈ వ్లాగ్. సో నేను పీజీలో ఉంటాను, నా ఫ్రెండ్ ఫ్లాట్లో ఉంటుంది. సో అక్కడ కొంచెం డిస్టెన్స్ ఉంది. సో నేను ట్రావెల్ చేసి తన దగ్గరికి వెళ్ళిపోయాను. సో వెళ్ళిన వెంటనే ఇంకా కాల్ చేశాను. ఇదిగోండి కింద వచ్చేసింది కదా, తన పేరే పూజిత, నా ఫ్రెండ్. సో ఐ వుడ్ లైక్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ టు టెల్ యూ సంథింగ్. సో నేను కార్పొరేట్కి వచ్చి ఇప్పటికీ 2 years అవుతుంది. సో కార్పొరేట్కి రాబోయే ముందు నా పేరెంట్స్ అండ్ నాకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్ అందరు చెప్పింది ఏంటంటే డోంట్ ట్రస్ట్ ఎనీవన్ ఇన్ కార్పొరేట్. సో నార్మల్గా మన స్కూల్ డేస్లో కాలేజ్ డేస్లో ఉండేలాగా అక్కడ పీపుల్ ఉండరు, అందరూ సెల్ఫిష్గా ఉంటారు, అది ఇది అని చెప్పారు. యాక్చువల్లీ నేను కూడా అదే విన్నాను, అదే నమ్మాను కూడా. సో కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఒపీనియన్ మొత్తం మార్చేసింది అంటే తను ఒక్కటే, పూజిత. మేమిద్దరం ఎలా ఉంటామంటే ఏదో చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్లుగా ఉంటాము. ఎక్కువ మాట్లాడుకోము, మధ్యలో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ వల్ల సెపరేట్ అయిపోయాము. బట్ ఎప్పుడు కలిసినా సరే మా మధ్య ఏదో వైబ్ ఉంటుంది, ఏదో తెలియని హ్యాపీనెస్ ఉంటుంది. సో షీఈ్ వెరీ కైండ్. సో ఇంకా వెళ్ళిన వెంటనే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దాము అని చెప్పేసి ఇంకా పునుగులు చేస్తుంది. కానీ బ్యాటర్ చూసారా, సో కన్సిస్టెన్సీ సరిగ్గా లేక అలాగ అయిపోయింది. బట్ ట్రై చేద్దామని పునుగులు చేసింది. పూజిత ఏం చేస్తున్నావు? నాకు బ్రేక్ఫాస్ట్ విజయవాడ అమ్మాయితో విజయవాడ పునుగులు. అయ్యో ట్రై చేసింది అవ్వలేదు, తర్వాత పొంగనాలు ట్రై చేసింది అవ్వలేదు, ఇప్పుడు దోశకు వచ్చింది ఫ్రెండ్స్. మళ్ళీ విజయవాడ బిల్డప్. సో ఇంకా ఏమీ అవ్వట్లేదని ఫైనల్లీ దోశకు వచ్చాము. దోశ మాత్రం బాగా చేసింది. దోశ, ఆనియన్ దోశ అండ్ నార్మల్ దోశ అన్నీ తినేసాము. సో మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇంక ఏదో సపరేట్ వంట చేయబోతుంది, చూడండి మీరే. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. నా కోసం స్నాక్స్ గులాబ్ జామున్ చేస్తుంది. స్నాక్ అండి, స్నాక్ మధ్యాహ్నం చేస్తారా గైస్? మరి దేనికి చేస్తుంది గులాబ్ జామున్? బిర్యానీ తర్వాత డెజర్ట్ ఉండవు కదా. ఓ, నాకు బిర్యానీ చేస్తుంది ఫ్రెండ్స్ ఈరోజు. అది పునుగుల్లో అవ్వకుండా ఉంటారే సంతోషం. ఆల్రెడీ షుగర్ సిరప్ అయిపోయింది. ఫుడ్ బ్లాగర్ పూజిత గులాబ్ జామున్ ఎలా చేయాలో చెప్తుంది. ఫస్ట్ గులాబ్ జామున్ పౌడర్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దాంట్లో వాటర్ వేసుకొని ఇలా స్మూత్ డో వచ్చాక తీసుకోవాలి. చేతికి నెయ్యి రాసుకొని ఇలా చిన్ని బాల్స్ చేసుకోవాలి. పెద్ద వేసుకుంటే పెద్ద బాల్స్ వచ్చేస్తాయి. అవునా? అండ్ 2 cups ఆఫ్ పౌడర్ వచ్చింది నాకు. సో 2 cups ఆఫ్ పౌడర్కి నేను 4 cups ఆఫ్ షుగర్ తీసుకొని 4 cups ఆఫ్ వాటర్ వేసుకున్నాను. సో షుగర్ సిరప్ చేసేసి ఆకీస్ పాక్, పాకీస్ పాక్, ఆక్ పాక్, కరేపాక్ బాల్స్ వేయించేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఇవి తీసేసి దాంట్లో వేసేయడమే. షెఫ్ ఇక్కడ టేస్ట్ బాగానే ఉంటుందా పూజిత? షేప్ ఎలా ఉన్నా టేస్ట్ అదిరిపోతుంది. కాన్ఫిడెంట్గా ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వకుండా ఉంటే చాలు, పొద్దున్న పునుగుల్లాగా. అది వేరే టాపిక్. గులాబ్ జామున్ ఎలా చేస్తుందో అనుకున్నాను, కానీ చాలా బాగా చేసింది. చూసారా ఎంత క్రిస్పీగా అయిందో. ఇంకా తీసుకెళ్ళి షుగర్ సిరప్లో వేసేసింది. అలాగా బిర్యానీ తర్వాత డెసర్ట్ లాగా తిన్నాము. సో బిర్యానీ కూడా ఎలా చేసుకున్నాం అనేది ఒక షార్ట్ అండ్ క్యూట్గా రెసిపీ చెప్పేస్తాను. ఫస్ట్ ఈ ఆనియన్స్ అనేవి క్రిస్పీగా ఫ్రై చేసుకున్నాము. ఆ తర్వాత పన్నీర్ తీసుకొచ్చి స్మాల్ క్యూబ్స్గా కట్ చేసుకొని ఇవి కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాము. తర్వాత ఒక చిన్న కడాయి లాగా, మా దగ్గర కుక్కర్ ఉంది, అది తీసుకున్నాం. ఏదైనా బిర్యానీకి కొంచెం థిక్ బేస్ ఉండేది తీసుకుంటే బెటర్. సో మేము ఈ కుక్కర్ తీసేసుకొని అందులో గీ వేసాము. గీ వేసిన తర్వాత ఆయిల్, మేము కొంచెం ఆయిల్ వేద్దాం అనుకున్నాం కానీ బిర్యానీకి చాలా ఆయిల్ పట్టిద్దంట. సో చాలా ఆయిల్ వేసేసి కొంచెం అవి హీట్ అయ్యేదాకా ఉంచాము.
యాక్చువల్లీ నేనేం చేయలేదు, మొత్తం పూజితే అండ్ అక్క వీళ్ళే చేశారు వంట. నేను జస్ట్ వీడియోస్ తీసుకున్నాను సో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి చాప్డ్ ఆనియన్స్ వేసాము. ఆనియన్స్ అండ్ తర్వాత వచ్చేసి ఒక 2 to 3 చిల్లీస్ వేసి అది కొంచెం ఫ్రై చేసాం. తర్వాత ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఇవన్నీ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసాము. ఫ్రై చేసిన తర్వాత కొంచెం టొమాటో ప్యూరీ 2 to 3 టొమాటోస్, సో ఓన్లీ టొమాటోస్, నో వాటర్. సో అవన్నీ చేసి అది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసాం. ఇందులోకి మసాలాస్ సాల్ట్, చిల్లీ పౌడర్, టర్మరిక్ అండ్ బిర్యానీ మసాలా అండ్ కొరియాండర్ పౌడర్ ఇవి అన్నీ వేసి ఇవి కూడా పచ్చివాసన పోయేదాకా బాగా కుక్ చేసాం. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ అందులో వేసేసి సో ఆ దమ్ అంతా ఆ పన్నీర్కి పట్టేలాగా ఇంకొంచెం సేపు ఫ్రై చేసాం. సో మేము చేస్తుంది దమ్ పన్నీర్ బిర్యానీ, సో అందుకని ఇది బేస్ కింద ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం అనమాట. సో ఇది మొత్తం కుక్ అయింది అని అనుకున్నప్పుడు అందులో ఒక టీ స్పూన్ కర్డ్ వేశారు. సో కర్డ్ వేస్తే టేస్ట్ బాగా వస్తుంది అని చెప్పేసి అని మొత్తం పన్నీర్ క్యూబ్స్కి అది బాగా పట్టిద్ది అని చెప్పి ఆ కర్డ్ వేసాము. ఇది కూడా ఒక 2 minutes అలాగ మిక్స్ అయ్యే వరకు ఫ్రై చేసిన తర్వాత ఇంకా లాస్ట్లో పుదీనా, కొత్తిమీర ఇవి రెండిటితో గార్నిష్ చేసేసి సో అలా ఉంచేసాం. సో మేము ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నప్పుడే బాస్మతి రైస్ అనేది ఒక 1 hour సోక్ చేసేసి అది కూడా ఒక 80% కుక్ చేసేసి పక్కన పెట్టుకున్నాము. సో ఇంకా లాస్ట్లో ఈ బేస్ ప్రిపేర్ అయిన తర్వాత దీని మీద చిన్నగా ఒక్కొక్క లేయర్ అని చెప్పేసి ఈ బాస్మతి రైస్ని అరేంజ్ చేసాము. సో ఇదంతా అరేంజ్ చేసేసి ఇంకా లాస్ట్ ఒక 10 minutes స్టవ్ మీద ఉంచేస్తే మన పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అయిపోద్ది. సో ఇంకా లాస్ట్లో ఇది మొత్తం రైస్ పెట్టేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా, సో అవి కూడా పైన అలా గార్నిష్ చేసేసాము. ఇది కుక్కర్ కాబట్టి విసిల్ పెట్టలేము, సో అందుకని చెప్పేసి పైన ప్లేట్ పెట్టి దాని మీద ఒక చిన్న కుక్కర్ పెట్టాము. సో వెయిట్ కోసం అని చెప్పి ఇంకా ఆఫ్టర్ 10 minutes ఇంకా ఓపెన్ చేసాము. సూపర్గా రెడీ అయిపోయింది బిర్యానీ. ఎస్, మీకు వచ్చిన డౌటే క్లియర్. సో మీరు చేసిన దమ్ ఏమో కొంచెము, రైస్ ఏమో అంతుంది, సో మొత్తం ఎలా సరిపోయింది అని మీకు వచ్చిన డౌట్ కరెక్టే. అక్కడ యాక్చువల్లీ సరిపోలేదు, అందుకే మేము కొంచెం సపరేట్ చేసి ఆ దమ్ ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రాసెస్తోనే ఆ దమ్ మసాలాస్ మళ్ళీ సెకండ్ టైం ప్రిపేర్ చేసి మొత్తం చేసామన్నమాట బిర్యానీ. ఇట్స్ ఓకే, తను పూజిత ఫస్ట్ టైం చేయడం ఈ బిర్యానీ. ఫస్ట్ టైం చేసినా కదా ఎవరికైనా ఎక్స్పీరియన్స్ వచ్చేది. సో ఇంకా నెక్స్ట్ టైం ఇంకా ఈ మిస్టేక్ రిపీట్ చేయము. బట్ బై ద వే బిర్యానీ అయితే సూపర్, స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంది బిర్యానీ. లాస్ట్లో అందరం కూర్చొని సర్వ్ చేసుకొని లంచ్లో ఇలా అయిపోయింది బిర్యానీ, ఫాలోడ్ బై గులాబ్ జామున్. సో ఈ లంచ్ సూపర్గా ఫినిష్ చేసాము అందరం అలా కూర్చొని. లంచ్ చేసిన తర్వాత అలాగా చిల్ అవుతూ యూనో ఆడాము. ఆల్మోస్ట్ ఒక 10 to 15 గేమ్స్ దాకా ఆడుంటాము. అలా గేమ్స్ కంప్లీట్ చేసిన తర్వాత లైట్గా ఆకలేస్తుందని చెప్పేసి ఇంకొక వంటకం స్టార్ట్ చేసామన్నమాట. సో ఈ రెసిపీ ఏంటో నేను చెప్పను, మీరే గెస్ట్ చేసేయండి. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని అందులో గీ వేయండి. గీ వేసిన తర్వాత ఇలాగా కొన్ని క్యూమెన్ సీడ్స్ వేసేసిన తర్వాత అది లైట్గా ఫ్రై చేయండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి మళ్ళీ చాప్డ్ ఆనియన్స్ అండ్ కొన్ని గ్రీన్ చిల్లీ వేసేసి ఇవి 2 పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసాము. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ ఇది కూడా కొంచెం వేసేసి అండ్ నెక్స్ట్ ఒక కొంచెం క్యాప్సికమ్ వేసేసి ఫ్రై చేసాము. నెక్స్ట్ కొన్ని టొమాటోస్ ఇవి కూడా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసేసిన తర్వాత ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసి ఫుల్ ఫ్రై చేయాలి. అండ్ ముందుగానే మేము కొన్ని వెజిటేబుల్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాము. ఇందులో వచ్చేసి కాలీఫ్లవర్, క్యారెట్ అండ్ పొటాటో ఇవి 3 బాయిల్ చేసి ఇప్పుడు స్మాష్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ టొమాటోస్, అందులో కొంచెం గరం మసాలా అండ్ తర్వాత కొంచెం కొరియాండర్ పౌడర్ అండ్ తర్వాత లాస్ట్లో వచ్చేసి ఈ క్యూమిన్ పౌడర్ మళ్ళీ వేసాము. సో మా దగ్గర పావుబాజీ మసాలా లేదు, సో దానికి ఆల్టర్నేటివ్ ఇది యూస్ చేయొచ్చు అనమాట. సో తర్వాత ముందుగా స్మాష్ చేసిన ఈ వెజిటేబుల్ మిక్స్ తీసుకొచ్చి ఇందులో వేసి కలిపిస్తే రెడీ అయిపోద్ది పావుబాజీ. ఎస్, మేము స్నాక్స్కి పావుబాజీ చేసుకున్నాము. సో ఇది కూడా ఫుల్గా తినేసిన తర్వాత ఇంకా పైన టెర్రస్కి వెళ్ళిపోయాము. చూసారా టెర్రస్ మీద వ్యూ సూపర్ ఉంది. ఈ అపార్ట్మెంట్ 8 floors అలా ఉంది. ఇంకా పైన ట్యాంక్ ఉంది, ట్యాంక్ ఎక్కేసామన్నమాట. వ్యూ చాలా బాగుంది. కరెక్ట్గా సన్సెట్ టైంకి అలాగ వచ్చేసాము. ఇంకా ఫుల్ చల్లగాలి చాలా బాగుందనమాట. సో చాలా డేస్ తర్వాత ఏదో ఫ్రెష్ ఎయిర్ తీసుకున్నట్లు చాలా హ్యాపీ ఫీలింగ్ వచ్చేసింది అనమాట. సో ఇంకా అక్కడ కొంచెం సేపు ఉండి మంచిగా కబుర్లు చెప్పుకొని ఇంకా నేను పీజీకి స్టార్ట్ అయిపోయాను. రా టాక్స్ విత్ పూజిత అనమాట. చెప్పు ఏంటి, ఎలా ఉంది ఈరోజు నాతో వ్లాగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా భయంకరంగా ఉంది, చాలా స్ట్రెస్ఫుల్గా ఉంది.
చాలా చాలా దారుణంగా ఉంది. ఏముంది అంత దారుణంగా? అనే మాటలు చాలా ఓన్లీ బై ద వే నీ బిర్యానీ బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. గులాబ్ జామున్ కూడా బాగుంది. థ్యాంక్ యూ. ఐ నో, ఎందుకంటే నేను చెప్పినట్టు చేసావు కాబట్టి. యాక్చువల్లీ నేను చెఫ్ అవుదాం అనుకున్నా, బట్ ఎక్కడ కొన్ని సిచ్యువేషన్ షడప్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఏం చేయలేక ఇలా సాఫ్ట్వేర్ డెవలపర్ మా అక్క కూడా ఉంది. హాయ్ చెప్పక్క. హాయ్. అక్కే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంగ్రీడియంట్ దేంట్లో వేద్దామని మెయిన్ గా వంటల్లో అక్కే చేసింది. ఇది ఓన్లీ పానకంలో పుడకలాగా వచ్చిందంటే. లైట్స్ కెమెరా యాక్షన్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు బిందు డైరీస్. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. దట్స్ ఇట్ గైస్. ఇంతటితో ఈ వ్లాగ్ కంప్లీట్ అయిపోయింది. మీరు అనుకోవచ్చు ఈ వ్లాగ్లో ఏంటి మోస్ట్లీ ఫుడ్ ఐటమ్సే ఉన్నాయి, ఫుడ్ కోసమే వెళ్ళావా అని చెప్పేసి అని. ఎస్ గైస్, నేను ఫుడ్ కోసమే వెళ్ళాను. పీజీలో ఉండే వాళ్ళకే తెలుస్తుంది బ్రో ఆ ఫుడ్ వాల్యూ అంటే ఏంటో. బై ద వే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఫ్లాట్లో ఉన్నారా? ఒకవేళ ఫ్లాట్లో ఉండుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసేసి వాళ్ళని కూడా ఏదైనా మంచి ఫుడ్ ఐటమ్ కుక్ చేసి మీకోసం తీసుకొని రమ్మని చెప్పండి. ఓకే, మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.